పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి చేత పునఃప్రతిష్ఠ చేయబడినటువంటి ఆత్మలింగ భాగాల్లో ఒక భాగం. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడికి కుమారస్వామి వారికి జరిగిన యుద్ధంలో తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి వారి ఛేదన చేయడం వల్ల ఆ యొక్క ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడింది. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ మనం చూసినటువంటి స్వామివారి శివలింగ స్వరూపం. ఆ స్వరూపాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మహాశివరాత్రి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. శివరాత్రి అంటే శివుని యొక్క లింగ స్వరూపం నుంచి పరమేశ్వరుడు తన యొక్క పార్థివ దేహాన్ని చూపించినటువంటి స్వరూపంగా మనకి తెలుస్తూ ఉంది. దానికి లింగ పురాణం ద్వారాగాను అలాగే శివపురాణం ద్వారాగాను మనకు తెలిసేటువంటి విషయం అది. ఈ యొక్క శివరాత్రి రోజున ఎవరైతే శివునికి జాగరణ చేసి ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారి నామస్మరణ ఓం నమః శివాయ అనేటువంటి నామస్మరణ చేసుకుంటారో వాళ్ళకి మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఈ శివరాత్రి రోజున ఈ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా ఏర్పాట్లు చేయబడింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి స్వామివారికి అభిషేకాలకి ఏర్పాటు చేయడం జరుగుతోంది. తెల్లవారు దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకి స్వామివారికి విశేషమైనటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు, కాటకాభిషేకాలన్నీ కూడా భక్తులందరూ చేత కూడా నిర్వర్తించడం జరుగుతోంది. అలాగే ఆ లింగోద్భవ కాల సమయంలో మనకి స్వామివారి యొక్క మల్లన్న పాగా అనేటువంటిది కట్టడం జరుగుతుంది. అది ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే జరుగుతుంది. మొట్టమొదటిది శ్రీశైల దేవస్థానంలో జరిగితే రెండవది పాలకొల్లు క్షేత్రంలో ఉండేటువంటి రామలింగేశ్వర స్వామి వారికి మాత్రమే జరుగుతుంది. ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చూడటానికి భక్తులందరూ కూడా కోలాహలంగా తరలి వస్తూ ఉంటారు.